నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు సంధ్య డిజైనింగ్ స్టూడియో. ఎలా ఉన్నారు? బాగున్నారా? మనం ఫ్యాషన్ డిజైనింగ్ క్లాసులు చెప్పుకోవడం మొదలుపెట్టి అప్పటికి 14 క్లాసులు అంటే 13 క్లాసెస్ కంప్లీట్ అయిపోయినాయి. ఓకేనా? సో 14th క్లాస్కి మనం ఎంటర్ అవుతున్నాం. సో ఇంకా ఫ్యాబ్రిక్లోనే ఉన్నాము. మనం లాస్ట్ క్లాస్లో ఇండస్ట్రియల్ ప్రింట్స్ గురించి తెలుసుకుందాం. ఈ క్లాస్లో మనం మోడర్న్ ప్రింట్స్ గురించి తెలుసుకుందాం. ఇండస్ట్రియల్ ప్రింట్స్లో మనం తెలుసుకున్నది ఏంటి అంటే ఎక్కువగా వాడేది స్క్రీన్ ప్రింట్ తర్వాత రోటరీ తర్వాత రోలరు. ఈ 3 చెప్పుకున్నాం మనం. ఓకేనా? ఎక్కువ శాతం వాడేది రోటరీ ప్రింట్ ఎక్కువ వాడుతున్నారని కూడా చెప్పుకున్నాం. ఎందుకు వాడుతున్నామో కూడా చెప్పుకున్నాం. ఓకేనా? ఈ రోజు మనం మోడర్న్ ప్రింట్స్ గురించి తెలుసుకుందాం. మోడర్న్ ప్రింట్స్లో ఎక్కువగా వాడేది DTF అంటే ట్రాన్స్ఫర్ ప్రింట్, అలాగే DTZ. ఓకేనా? సో డిజిటల్ ప్రింట్ అంటారు దాన్ని. సో ఈ DTF ఏంటి అంటే ట్రాన్స్ఫర్ అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ఒకప్పుడు చిన్నప్పుడు ఆడుకుంటూ ఒక తలకి ఇట్లా రబ్బర్ అంటే మన ఎరేజర్ ఉంటుంది కదా, ఇలా అప్లై చేసేసి మనకి బుక్ మీద ఇలా అంటిస్తే ఆ బుక్ మీద ఉన్న ఏదైతే బొమ్మ ఉందో అది రబ్బర్ మీద వచ్చేది, అంటే ఎరేజర్ మీద ప్రింట్ పడేది. సో అదే ట్రాన్స్ఫర్. సో ఇదేంటంటే మనకి కుట్టిన టీషర్ట్స్ కానీ కొన్ని బ్లౌజెస్ కానీ అట్లాంటి వాటికి ఒక పేపర్ మీద వీళ్ళు ఏం చేస్తారంటే కంప్యూటర్ త్రూ ఒక ప్రింట్ వేస్తారనమాట. ఆ ప్రింట్ వేసిన తర్వాత మనకి గార్మెంట్ మీద ఏదైతే ఫ్యాబ్రిక్ మీద అంటుకోవాలి కాబట్టి ఒక పౌడర్ వేస్తారనమాట, కెమికల్ పౌడర్. అది గ్లూ ఉంటుంది ఆ పౌడర్కి. సో అట్లా అది అప్లై చేసేసి మనకి సేల్ చేస్తారు. సో ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ ఏంటి ప్రొసీజర్ అంటే దీన్ని తీసుకొచ్చి మనం డైరెక్ట్ వేడితో, అంటే దానికి మిషన్స్ కూడా ఉన్నాయి, ఆ మిషన్ త్రూ వేడి చేస్తే ఏమవుతుంది అంటే పర్ఫెక్ట్గా అంటుకుంటుంది. అది ఎలా ఉంటుందంటే మనకి పూరి ప్రెస్, చపాతీ ప్రెస్ ఉంటుంది కదా, ఇలా ఒత్తుతాం కదా, సో అలా దాన్ని మనం లోపల పెట్టేసి పెట్టేసి మనం ఒత్తితే ఎలా వస్తుందో ఈ పేపర్ని మనం ఫ్యాబ్రిక్ మీద పెట్టేసేసి చక్కగా ఒక 15 సెకండ్ల నుంచి 60 సెకండ్లు ఉంటుంది. ఆ 15 అంటే ఒక్కొక్క క్వాలిటీని బట్టి. సో ఈ 15 సెకండ్లు మనం ప్రెస్ చేసి ఉంచి తర్వాత దాన్ని ఒక కవర్ ఉంటుంది, దానికి ఆ కవర్ తీసేసామనుకోండి, ఆ లేయర్ తీయగానే ప్రింట్ అనేది వస్తుంది. ఇది DTF. ఓకేనా? ఇలా మనం ఇంట్లో కూడా ఐరన్ బాక్స్తో చేసుకోవచ్చు కదా అంటే చేసుకోవచ్చు, కానీ మన ఇంట్లో ఉన్న ప్రింటర్లు వీటికి పనికిరావు. ఎందుకంటే వీటికి వచ్చే కలర్ ఇంకా ఇవన్నీ కొంచెం డిఫరెంట్ ఉంటాయి. ఆ పెట్ ఫిల్మ్ పేపర్ తీసుకొచ్చి మనం ఇంట్లో ప్రింటర్తో అయితే ప్రింట్ తీసుకోగలం, కానీ అవి మంచిగా అయితే అతుక్కోవు. ఎందుకు అంటే మన ప్రింటర్లో ఉండే ఇంకు వాటికి సెట్ కాదు. ఇందులో 3 రకాల పేపర్స్ ఉంటాయి. PET ఫిల్మ్ పేపర్స్ అన్నాం కదా, అవి ఏంటంటే వేడిగా ఉన్నప్పుడు తీసేయచ్చు, కొద్దిగా చల్లగా అయిన తర్వాత, బాగా చల్లగా అయిన తర్వాత, ఇలా 3 టైప్స్ వాడుతూ ఉంటారు. ఈ DTF ప్రింట్ ఆల్మోస్ట్ అన్ని ఫ్యాబ్రిక్స్ మీద చేయొచ్చు. నెక్స్ట్ DTZ అంటే డిజిటల్ ప్రింట్. ఇదేంటి అంటే డిజిటల్ ప్రింట్ ఏంటంటే మనకి ఇది కూడా కంప్యూటర్లో డిజైన్ చేయబడుతుంది. డిజిటల్ ప్రింట్కి ఏంటంటే ఫస్ట్ ఫ్యాబ్రిక్ మీద వీళ్ళు ఏం చేస్తారు అంటే గ్లూ వేసేస్తారు. అంటే బైండింగ్ పర్పస్, బైండింగ్ ఉంటుంది కదా, అంటే బైండింగ్ అంటే మనం వేసిన ప్రింట్ అతుక్కోవాలి అంటే కలంకారీ ప్రాసెస్లో ఏం చేస్తాము, లేకపోతే ప్రింట్ చేయడానికైనా దేనికైనా ఒక ప్రొసీజర్ అనేది వాడారు కదా, సేమ్ ఇక్కడ కూడా ఏంటంటే కెమికల్ గ్లూ లాంటిది బైండింగ్ పర్పస్ వాడతారు. అది ఆ వైట్ బైండింగ్ వాడిన తర్వాత వీళ్ళు కెమికల్ ప్రింట్లు ఇవన్నీ కూడా అవన్నీ ప్రింట్ చేస్తారు. ప్రింట్ చేసిన తర్వాత మనకి తయారవుతుంది అనమాట ఫ్యాబ్రిక్. ఇక్కడ ఇదేంటంటే ఇది రెండింటికి తేడా ఏంటి అంటే దీనికి ఏమో పేపర్, అదే కవర్ లాంటి పేపర్ మీద వీళ్ళు ప్రింట్ చేసి మనం ఐరన్ చేసుకుంటున్నాం. ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ ఫ్యాబ్రిక్ మీద. రెండింటికి తేడా అది. కాకపోతే వీళ్ళు ఏం చేస్తారు మనకి పేపర్ మీద ప్రింట్ చేసిన తర్వాత దాని మీద పౌడర్ చల్లుతారు. ఇక్కడేమో ముందే ఫ్యాబ్రిక్ మీద పౌడర్ చల్లి తర్వాత ప్రింట్ వేస్తారు. ఇది డైరెక్ట్ అవుతుంది, ఇదేమో ట్రాన్స్ఫర్ అవుతుంది. DTF అనేది ట్రాన్స్ఫర్, DTZ అనేది డైరెక్ట్. అర్థమైంది కదా రెండింటికి తేడా. మనకి డిజిటల్ ప్రింట్లో కలర్లు కలుపుకోవటం ఇట్లాంటి ప్రాసెస్లు ఏమీ ఉండవు కాబట్టి మొత్తం అంతా కంప్యూటర్ త్రూ అవుతుంది కాబట్టి మనకి ఇక్కడ ఏమవుతుంది అంటే వేస్ట్ అనేది ఉండదు, కలర్ వేస్టేజ్ అనేది ఉండదు. ఇంకొకటి ఊరికే కంప్లీట్ అయిపోయిన తర్వాత టాస్క్ ప్రింట్ అయిపోయిన తర్వాత వాష్ చేయటం, వేస్ట్ కెమికల్ తీయడం అలాంటివి కూడా చాలా తక్కువ జరిగింది ఇందులో. కొన్ని విస్కోస్ ఫ్యాబ్రిక్స్ అట్లాంటి వాటి మీద మాత్రమే కొంచెం వాష్ చేసి అలా తర్వాత ఫినిషింగ్ వర్క్ చేసుకుంటారు. ఫినిషింగ్ వర్క్ అంటే ఏం లేదు, ఐరన్ చేస్తారు, ఇంకోటి షైనింగ్ ఇస్తారు, తర్వాత స్టార్చ్ అంటే గంజి పెట్టేస్తారు. ఓకేనా? ఇలా పెట్టి ఫోల్డింగ్ చేసి మడత పెట్టి మనకి మార్కెట్లోకి వదులుతారు. డిజిటల్ ప్రింట్లో ఎక్కువగా కాటను ఇంకా బ్లెండెడ్ ఫ్యాబ్రిక్స్ ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఇవి 4-5 ఉతుకులు ఉతికేసరికి మనకి కలర్ ఫేడ్ అవుతూ ఉంటుంది అంటే డిజిటల్ ప్రింట్లో. కానీ DTFలో అలాంటిది జరగదు.
అది ప్రింట్ కనుక సరిగ్గా వేయగలిగితే, అంటే ఐరన్ కరెక్ట్గా వాళ్ళు చేయగలిగితే మాత్రం ప్రెస్సింగ్ అనేది అసలు ఊడదు, అది కరెక్ట్గా అలానే అతుక్కుని ఉంటుంది. ఇక్కడ మరి వీటిని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే, మనకి ఎక్కువ శాతం చాలా వరకు డిటిఎఫ్ అనేది చాలా మందికి తెలుసు. ఎందుకంటే ఎక్కువ టీ షర్ట్ల మీద మనకి నచ్చిన బొమ్మలు, ఇప్పుడు ధోని బొమ్మ కావాలంటే ధోనిది, మన బొమ్మ కావాలంటే మనది, కప్పుల మీద కూడా వేయించుకుంటూ ఉంటారు కదా. సో అదే డిటిఎఫ్. ఓకేనా. ఇప్పుడు మనకి బ్లౌజులకు కూడా చిన్న చిన్న ప్యాచెస్ మనకి ఆన్లైన్లో అమ్ముతూ ఉంటున్నారు. 15 రూపాయలు అది ఒక్కొక్క ఫ్లవర్, 10 రూపీస్కి కూడా వస్తున్నాయి అవి. ఆ ఫ్లవర్, ఒక చిన్న ఫ్లవర్ తీసుకుని లైక్ ఎలా అంటే మనకి ఐరన్ బాక్స్ తోటే చేసేయచ్చు. అంటే ఈ చిన్న చిన్ని ఫ్లవర్స్ కాబట్టి మనకి అంత ఎక్కువ అవసరం లేదు ప్రెజర్. ఓకేనా. ఐరన్ ఆ డిటిఎఫ్ మిషన్తో ఇచ్చే అంత అవసరంలా అలాంటివి బయట దొరుకుతున్నాయి. ఓకేనా. ఇవి మనకి ఒకప్పుడు మనకు చూయింగ్ గమ్స్కి, బబుల్ గమ్స్కి స్టిక్కర్లు ఇచ్చేవాళ్ళు కదా, ఆ టైప్ అనమాట ఎగ్జాక్ట్ చెప్పాలి అంటే. ఇక్కడ డిటీజీకి వచ్చేసరికి ఏంటి అంటే అర్థమైంది కదా. డిటీజీకి ఫస్ట్ మనకి బైండింగ్ పర్పస్ ఒక పౌడర్ గ్లూ లాంటివి వేస్తే తర్వాత మనకి ప్రింట్ అనేది వేస్తారనేది అర్థమైంది. సో ఈ డిటీజీని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే, యాక్చువల్గా డిజిటల్ ప్రింట్ అనేది ఈక్వల్గా ఉంటుంది. ఇంకొకటి ఎక్కువగా ప్రెస్ చేయరు కదా. ఇప్పుడు మనకి రోలింగ్ కానీ, స్క్రీన్ కానీ, లేకపోతే రోటరింగ్ కానీ ఏమవుతుంది, ఒకదాని తర్వాత అలా ప్రాసెసింగ్ జరుగుతూ ఉంటుంది. కొంచెం అటు ఇటుగా ఒక్కొక్క చోటైనా ప్రింట్ సరిగా పడకపోయినా అది మనకి ఐడెంటిఫై అవుతుంది, తెలుస్తుంది. కానీ దీనిలో డిజిటల్ ప్రింట్లో అసలు ఇంత కూడా తేడా రాదనమాట. యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది మొత్తం. ఇక్కడ నుంచి మనం ఎక్కడైతే స్టార్టింగ్ ఉందో, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నీట్గా ఒకే లైన్ మిస్ అవ్వదు. కలర్లో కానీ లేకపోతే లైన్లో కానీ ఎక్కడ మిస్ అవుతాం. పల్చటి ఫ్యాబ్రిక్ అంటే ఐడెంటిఫై చేయలేం, కానీ థిక్ ఫ్యాబ్రిక్స్కి ఏంటంటే మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. ఎందుకంటే బ్యాక్ సైడ్ దీని ప్రింట్ ఉండదు డిజిటల్ ప్రింట్కి. సపోజ్ ఇప్పుడు మనం కొన్ని చూస్తూ ఉంటాం కదా. ఇప్పుడు దీనికి ఇలా ఫ్రంట్ సైడ్ ఉందా బొమ్మ, బ్యాక్ సైడ్ ఉండదు. ఇలా మనం ఐడెంటిఫై చేయొచ్చు. కానీ కొన్ని పల్చటి ఫ్యాబ్రిక్స్ ఉంటాయి, వాటిని మనం ఐడెంటిఫై చేయలేము. కానీ ఎలా ఫినిషింగ్ తెలుస్తుంది మనకి. ఇప్పుడు ఇది టస్సర్ సిల్క్ శారీ. ఓకేనా. ఈ టస్సర్ సిల్క్ మీద డిజిటల్ ప్రింట్ వేశారు. కలంకారీ, ఇది థీమ్ ఏంటంటే కలంకారీ థీమ్. ప్రింట్ డిజైన్ వచ్చి కలంకారీ డిజైన్, బట్ కానీ దీనికి డిజిటల్ ప్రింట్ వేశారు. సో దీన్ని మనం ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటే, అసలు కలంకారీ మనం పెన్తో వేసినా, లేకపోతే బ్లాక్తో చేసినా, స్క్రీన్తో చేసినా మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఎక్కడో చోట కొంచెం మిస్ అవ్వటము, లేకపోతే పెన్తో అయితే అసలు ఒక చోట ఒకలా ఉంటుంది, ఇంకో చోట ఇంకోలా ఉంటుంది కదా. సో ఇట్లా ఎట్లయినా సరే మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఈ డిజిటల్లో అసలు ఇక్కడ నుంచి ఇక్కడ మొత్తం అంతా యాజ్ ఇట్ ఈజ్, ఈ ఆకులో ఏదైతే తేడా ఉందో సేమ్ ఇదే ప్రింట్ ఇంకో చోట వచ్చినా కూడా సేమ్ అలాగే ఉంటుంది. ఏ మాత్రం తేడా ఉండదు. ఇక్కడ కొంచెం లైట్ రంగు ఉన్నా ఇక్కడ అదే లైట్ రంగు ఉంటుంది. సో అట్లా ఈ డిజిటల్ ప్రింట్ని మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఓకేనా. ఈ రోజు క్లాస్ బాగా అర్థమైంది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. నా నెక్స్ట్ క్లాస్లో స్పెషల్ ప్రింట్స్, స్పెషల్ మెథడ్స్లో ప్రింట్స్ ఉంటాయి కదా, అవి చెప్పుకుందాం. ఓకేనా. ఇంకా నెక్స్ట్ క్లాస్ అయిపోయిన దగ్గర నుంచి ఇంకా మనకి ఎంబ్రాయిడరీ, పెయింటింగ్ వీటి గురించి కూడా తెలుసుకుందాం. ఓకేనా.